అలా ఏడిపినిస్తున్నటువంటి అంబాటి అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రండి, ఎప్పుడైనా మాట్లాడాల్సింది రండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏమీ తెలీదు, జీరో. మణి ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, డార్లింగ్ చిన్న క్యామియో ఉంది చెయ్యాలి అంటే మాకు కోవిడ్ నుంచి పరిచయం అనమాట. మణి ఎడిటర్గా అప్పటి నుంచి పరిచయము. ఒకరోజు ఫోన్ చేసి సడన్గా సినిమా చేశాను అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందని. 3 ఏళ్ళ నుంచి రోజు రాత్రి సిట్టింగ్లో కలుస్తున్నా, ఒక్కరోజు కూడా చెప్పలేదు. చేసి ట్రైలర్ పంపిస్తున్నా చూడు అన్నాడు. సరే చూశాను, చాలా బాగుంది ట్రైలరు. నేను సినిమా చేసాడు అనగానే యూజువల్గా చిన్న బడ్జెట్ ఏముంది, నార్మల్గా చేశారు కదా అనుకున్నాను. అలాగే అనుకొని సరే చేస్తాలే, క్యామియోనే కదా, ఓకే దాందే ఉంది చేస్తానని చెప్పాను నన్ను. కానీ ట్రైలర్ చూశాక టీజర్ ట్రైలర్ ఇది నాకు అంటే ఇన్ని సినిమాలు చేసిన నాకు కూడా ఇది కన్ఫ్యూజన్. ఇప్పుడు రవి గారు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ట్రైలర్కి టీజర్కి తేడా ఏంటి? అయితే ఇది ట్రైలరే, చాలా పెద్దగా ఉంది. సో ఆ ట్రైలర్ చూశాక సినిమా ఏదో విషయం ఉంది అనిపించింది. సరే ఓకే, ఆయన అప్పటికి ఓకే అనుకొని కష్టపడుతున్నారు ఏదో చేద్దాము అని చెప్పి ఓకే చేశాను. కానీ సెకండ్ వర్జన్, ఇది ఫస్ట్ వర్షన్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సీజీ, సెకండ్ వర్జన్లో సీజీ ఇంప్రూవ్ చేసి మనీ మీద ట్రస్ట్తో, నిజంగా మనీ మీద ఉన్న ట్రస్ట్తో మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ నిజంగా ప్రాస్ మనీ గారు అన్నట్టు ప్రొడ్యూసర్ బాగుంటేనే 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి. ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఆయనకి డబ్బులు వస్తే మళ్ళీ ఆయన సినిమా మీదే ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ అందరికీ లైఫ్ దొరుకుతుంది. ఈ చిన్న లాజిక్ చాలామంది డైరెక్టర్లు మిస్ అవుతారు. అండ్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాండ్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి మనీ మీద ఉన్న ట్రస్ట్తో ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవి వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.